వెల్కమ్ బ్యాక్. ఖమ్మంలో లైంగిక దాడికి గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలిక కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. నిమ్స్ అందిస్తున్న అక్కడ అందుతున్నటువంటి చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణులతో అత్యుత్తమ వైద్యం అందిస్తున్నట్లుగా నిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులకు సీతక్క హామీ ఇచ్చారు. ఖమ్మం సిపితో మాట్లాడి నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చట్టపరంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోజుల క్రితం జరిగినటువంటి అత్యాచారం చేసి పైన బిల్డింగ్ నుంచి పడేసినటువంటి ఘటనలో బాలిక మన హాస్పిటల్లో ఇక్కడ నిమ్స్లో శిక్ష పొందుతున్న సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి యొక్క ఆరోగ్య విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. బాలికతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ రోజు మనకు నార్మల్గా స్లాబ్ పై నుంచి పడిందని తెలిసింది. కానీ తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ దుర్మార్గుడు ఒక పెద్ద ఏజ్ కాబట్టి కుటుంబం కూడా నమ్మింది తాతగా అనే ఉద్దేశం, తాత ఏజ్లో ఉండడాన్ని. కానీ ఇంత దుర్మార్గంగా అత్యాచారం చేసి పైనుంచి పడేసి చంపే ప్రయత్నం చేసిండు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మరుక్షణం నుంచే ఖమ్మం సిపి గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా అక్కడ మంత్రులు పొంగులేటి గారు, తుమ్మల గారు కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి మరి అమ్మాయిని మంచి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి నిమ్స్ దాకా పంపించడం జరిగింది. హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్స్ అందరూ కూడా సురక్షితంగా అదేవిధంగా అన్ని రకాల వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చి తను తొందరగా కోలుకునే విధంగా ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది.